హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో జున్ను అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. జున్ను అనేది మనం ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ముందుగా కావాల్సింది ఒక బౌల్ తీసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని దానిలోనికి జున్ను పాలు అనేవి ముందుగా యాడ్ చేసేసుకోవాలి. నేను ఒక 2 కప్స్ అనేవి జున్ను పాలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. జున్ను పాలు అనేవి 2 కప్స్ యాడ్ చేసుకున్నాము అంటే కనుక మనకి నార్మల్ పాలు అనేవి 2 కప్స్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్ అనేది యాడ్ చేశాను నార్మల్ పాలు, ఇంకొక కప్ అనేవి నార్మల్వి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 2 యాడ్ చేసుకున్న తర్వాత మనము బెల్లం అనేది తీసుకోవాలండి. బాగా మెత్తగా దంచుకున్న బెల్లాన్ని తీసుకోవాలి. ఒక కప్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి బెల్లం అనేది బాగా మెత్తగా ఉండాలండి, అప్పుడే త్వరగా కరిగిపోవటానికి ఉంటుంది. తర్వాత 1/2 కప్ అనేది పంచదార అనేది తీసుకున్నాను. ఇవి 2 తీసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత బెల్లం అనేది కరిగేంత వరకు కూడా మనం ఒక 5 మినిట్స్ అనేది బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బెల్లము పంచదార కరిగిన తర్వాత దీనిలోనికి కొంచెం యాలకులు అనేవి 2 బాగా దంచుకొని అనేవి వేసుకోవాలి. తర్వాత దీనిలోనికి పెప్పర్ పౌడర్ అనేది బాగా మనం మిక్స్ చేసేసుకొని ఉంచుకొని పెప్పర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను. ఇలా మొత్తం కూడా మనకి బాగా మిక్స్ అయ్యే విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసేసుకోవాలండి. ఒక 3 మినిట్స్ పక్కన పెట్టేసేసుకొని ఉంచుకోవాలి. ఇలా పక్కన పెట్టేసేసుకున్న తర్వాత మనం ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలి. ఇలా వెడల్పాటి బౌల్ ఒకటి తీసుకొని దానిలోనికి 1 కప్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇవి వాటర్ అనేవి కొంచెం హీట్ అయిపోయిన తర్వాత దీనిలోనికి ఒక స్టాండ్ కానీ లేదా ఇలాంటిదైనా ఏదైనా పెట్టుకోవచ్చు అండి. పెట్టుకొని దీనిపైన మనము ఈ ప్రిపేర్ చేసుకున్న జున్ను పాల మిశ్రమం మొత్తాన్ని కూడా దీనిలోనికి పెట్టుకొని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత 2 మినిట్స్ తర్వాత మనం దీనిపైన లిడ్ అనేది పెట్టేసేసుకోవాలి. ఇలా లిడ్ అనేది పెట్టుకున్న తర్వాత గ్యాస్ అనేది స్లోగా పెట్టుకొని ఒక 25 మినిట్స్ అనేది దీన్ని బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా 25 మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత మనకి జున్ను అనేది రెడీ అయిపోతుంది. మనం జున్ను రెడీ అయింది ఎలా తెలుసుకోవాలి అంటే కనుక చాక్ లేదా ఇలాంటి స్పూన్ లాంటిది తీసేసుకొని మనము ప్రెస్ చేసి చూసుకుంటే మనకి జున్ను అనేది పాలు అనేవి అవ్వకుండా ఉంటాయండి ఆ స్పూన్కి అనేది. అప్పుడు మనకి జున్ను అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా జున్ను అనేది బాగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత జున్ను మొత్తం కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత జున్ను ఆరిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవాలండి. ఒక 50 మినిట్స్ అనేది స్టోర్ చేసుకొని బయటికి తీసుకున్న తర్వాత మనం ఇలా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో అనేది సర్వ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా షేప్లో అనేది వస్తుందండి జున్ను అనేది. పాలు అనేవి మనకి ఫస్ట్ డే పాలు అయితే కనుక ఇలా చక్కగా షేప్స్ అల్లే వస్తాయి. లేదు 2 డేస్ 3 డేస్ పాలు అయితే కనుక మనకి విరిగిపోయి ఉంటాయండి. ఇలా కనుక మనం తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నాము అంటే కనుక జున్ను అనేది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూస్తున్నారు కదా జున్ను అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా టేస్టీగా కూడా ఉందండి. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్.